శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలో తరువాతి పద్యం. ఈ జగమందు తా మనుజుడు ఎంత మహాత్మకుడైనా దైవమా తేజము తప్ప చూచునెడ త్రిమ్మరి కోల్పడు ఎట్లన మహారాజకుమారుడైన రఘురాముడు కాల్నడకన కాయలు ఆకులున్ భోజనమై తగన్ వనికిపోయి చరించటే మున్ను భాస్కర. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఉద్దేశించి లోకరీతిని ఒక చక్కటి ఉపమానంతో సమన్వయించి చెప్పడం ఈ శతకంలో ఉన్న ప్రత్యేకత. ఎంత గొప్పవాడైనా సరే దైవం అనుగ్రహించకపోతే, విధి తప్పితే దేశద్రిమ్మరి సమస్తం కోల్పోయిన వాడే అవుతాడు. ఎట్లాట? మహారాజు కుమారుడైన శ్రీరాముడు కూడా విధిలీలతో కష్టాల పాలయ్యాడు కదా. అరణ్యంలో ఆకులు కాయలు తిని కాలినడకన అష్ట కష్టాలు పడ్డాడు. మానవ రూపం ఎత్తినటువంటి ఆ దైవం కూడా. అందుకనే ఎంత గొప్పవాళ్ళైనా సరే విధికి ఎదురీదడం, తప్పించుకోవడం సాధ్యం కాదు అని ఇందులో భావం.